మిత్రులారా, ఈ అకాల వర్షాలు మన రాష్ట్రంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థని చాలా పెద్ద ఎత్తున దెబ్బతీశాయి. రైతులు లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు. పెట్టుబడులు బాగా పెరిగినటువంటి నేపథ్యంలో రైతులు పెట్టిన పెట్టుబడులన్నీ కూడా బుగ్గిపాలైపోయినాయి. తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. పోయిన సంవత్సరం వరదల్లో నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఇస్తుందా ఇవ్వరదా అని చెప్పి అనేక రకాలైనటువంటి సందేహాల్ని రైతాంగం వ్యక్తం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్యూమరేషన్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికే 15 రోజులు అయిపోయింది. ఈ వర్షం పంటలు దెబ్బతీయడం ప్రారంభించి ఇప్పుడు ఇంకా ఆలస్యం అయితే రైతులు కోలుకోవడం కష్టం అని చెప్పేసేటువంటిది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో అయితే నెల రోజుల క్రితమే పంటలు దెబ్బతిన్నాయి. అధిక వర్షాల వల్ల వేరుశెనగ లాంటి పంట చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నది. లక్షలాది ఎకరాలు పంట దెబ్బతిన్నది. హార్టికల్చరు ఎక్కువగా దెబ్బతిన్నది. అరటి, పసుపు, కంద, తమలపాకు ఈ రకమైనటువంటి పెట్టుబడి ఎక్కువ అవసరమైనటువంటి పంటలు హార్టికల్చర్ పంటలు. ఈ పంటలు ఎక్కువగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వరి కూడా గోదావరి డెల్టాలో అక్టోబరు నవంబర్ మొదటి వారంలో గింజగట్టేటువంటి సమయం ఇది. నవంబర్ 15 కల్లా కోతలు వస్తాయి. వరి కోతలు దగ్గర పడ్డటువంటి సమయంలో పంటలు మునిగిపోవడం అనేటువంటిది పొప్పెడి వరి ధాన్యానికి వర్షం వల్ల పాడైపోయి గింజ కట్టకుండా తాలు ఏర్పడి దిగుబడి పూర్తిగా దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అఖిలపక్ష సమావేశం వేసి అందరి అభిప్రాయాలు తీసుకొని ఎన్యూమరేషన్ పూర్తి చేసేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. అఖిలపక్ష సమావేశం వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ చట్టరీత్యా రైతుకి చేరాలో దాన్ని పోయిన సంవత్సరం ఒక సంవత్సరం తర్వాత వస్తుంది ఇన్పుట్ సబ్సిడీ. పోయిన సంవత్సరం సబ్సిడీ ఇప్పుడు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పంటల్లో బాగా దెబ్బతిన్నది కౌలు రైతులు. 80-90% చాలా ప్రాంతాల్లో కౌలు రైతులు భూమి 80% భూమి కౌలు ఈ ప్రాంతంలో కౌలు చేస్తున్నారు రైతులు. కౌలు రైతులందరూ కూడా పెట్టిన పెట్టుబడులు రాక నష్టపోయారు. ఈ నష్టపరిహారం కౌలు రైతాంగానికి అందాల. అందుకని వాస్తవ కౌలుదారులకి నష్టపరిహారం చెల్లించేటట్టుగా చర్యలు చేపట్టడం కోసమే ఆల్ పార్టీ మీటింగ్ వేయమని చెప్పి మేము కోరుతున్నాం. చాలా 90% కౌలుదారులకి ఈరోజు రాష్ట్రంలో రికార్డు లేదు. వాళ్ళు కౌలుదారులుగా నమోదై లేరు.
గుర్తింపు కార్డులు లేవు వాళ్ళకి. అందువల్ల వాస్తవ కౌలుదారులకు కాకుండా భూమి కలిగినటువంటి వాళ్ళకి నష్టపరిహారం వాళ్ళకి అందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని మా మొదటి డిమాండు వాస్తవ కౌలుదారులకే నష్టపరిహారం చెందాలి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అఖిలపక్ష సమావేశం జరిపి అందులో నిర్ణయం చేసి అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక ముఖ్యమైనటువంటి డిమాండ్, ఈ కాలంలో రియల్ ఎస్టేట్ గ్రామాల్లో విపరీతంగా పెరిగి అన్ని పట్టణాలు 100 పైచిలకు పట్టణాల పరిసరాలంతా కూడా రియల్ ఎస్టేట్ కిందకి వచ్చి సహజ సిద్ధంగా నీటి ప్రవాహాల్ని ఆపేస్తున్నాయి. ఇప్పుడు మనకు కేఎల్ యూనివర్సిటీ ఉన్నది. కేఎల్ యూనివర్సిటీ చుట్టూ గుండిమడ, కుంచెనపల్లి, మెల్లెంపూడి, వడ్డేశ్వరం, కొలనుకొండ ఈ 5 గ్రామాల భూములు రియల్ ఎస్టేట్ వల్ల కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు భూములు కొన్ని రోడ్లు తూము లేకుండా నిర్మించారు. అక్కడ ఏదైతే మురుక్కాలవలు ఉన్నాయో అధిక వర్షాలకి పొలాల్లోకి నీళ్లు చేరినటువంటి ఆ నీళ్ళన్నీ కూడా నీళ్లు తీసేదానికి ఉన్నటువంటి మురుక్కాలవలన్నింటినీ కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఆక్రమించారు. స్వయంగా నేను అక్కడ పర్యటన చేయడం జరిగింది. వాళ్ళు చిన్న చిన్న తూములు పెట్టి మొత్తం ఈ మురుక్కాలవని మొత్తాన్ని ఆక్రమించారు. ఈ మురుక్కాలని దీని మీద ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ కూడా తొలగించాలి. నీరు సాఫ్గా వెళ్ళేదానికి వీలుగా, ఫ్రీగా వెళ్ళేదానికి వీలుగా గోడలు ఏవైతే కట్టున్నాయో వాటన్నిటిని కూడా తొలగించాలి కేఎల్ యూనివర్సిటీ. దీనివల్ల 1000 ఎకరాలకి కోటాను కోట్ల రూపాయల డబ్బు కౌలు రైతులకి నష్టపోయారు. ఈ ఊళ్ళలో 5 ఊళ్ళల్లో కుంచెనపల్లి, వడ్డేశ్వరం, కొలనుకొండ, మెల్లెంపూడి ఈ గ్రామాల్లో కోటాను కోట్ల రూపాయల డబ్బు నష్టపోయారు రైతులు. రేపు ఉదయం 10 గంటలకి ఆ రైతులందరూ కూడా పోగవుతున్నారు. మన రాష్ట్రంలో ఈ రకంగా రియల్ ఎస్టేటు కార్యకలాపాల వల్ల డ్రైనేజీ భూముల్లో ఉన్నటువంటి నీళ్లు, వర్షంతో వచ్చినటువంటి నీళ్లు, వరదల వల్ల వచ్చినటువంటి నీళ్లు తొలిగేదానికి ఎప్పటి నుంచో డ్రైనేజీ కాలువలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఆక్రమణలు, వీటిల్లో ఫ్రీగా నీళ్లు పోయేదానికి వీలు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని డ్రైనేజ్ సదుపాయానికి ఒక పథకాన్ని ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఈ వర్షాలు ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అంశాల్లో చాలా మార్పులు వచ్చినాయి. క్యాచ్మెంట్ ఏరియాస్లో కూడా మార్పులు వచ్చినాయి. ఎఫ్టీఎల్ ఇంతకుముందు నదీ పరివాహక నదుల ప్రవాహాల్లో ఎంతవరకు నీళ్ళు వస్తాయనేటువంటి అంచనాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. ఎఫ్టీఎల్ అంటారు, ఫుల్ ఫ్లడ్ లెవెల్, దీన్ని గుర్తు. ఇవన్నీ మారిపోయినటువంటి వాటిల్ని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ కృష్ణా నది ప్రాంతం అంతట్లో కూడా దీన్ని పునర్వ్యవస్థీకరించే దానికోసం
రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ పక్కనే చిరావూరు అనే ఒక ఊరు ఉన్నది. చిరావూరు, ఆ ఊరికి ఉన్నటువంటి 1000 ఎకరాల లంక అంతా నీళ్ళలో మునిగిపోయింది. తాడేపల్లి మండలంలో ఏ ఊరిలో లేనన్ని పశువులు, పాడి పశువులు అక్కడ ఉన్నాయి. వాటికి మేత లేదు. గొర్రెలు ఉన్నాయి అక్కడ, వాటికి మేత లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పశువుల మేత సరఫరా చేయడం చాలా అవసరం. అదే రకంగా గడిచిన 15 రోజుల నుంచి వర్షాల వల్ల పనులు లేక వ్యవసాయ కార్మికులు, ఈ వరదల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి అందరికి కూడా నిత్యావసర వస్తువుల యొక్క సరఫరా వెంటనే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు వీళ్లతో అఖిలపక్ష సమావేశం చేసి సంప్రదింపులు జరిపి ఈ వరద సహాయక చర్యలు వెంటనే చేపట్టడం అనేటువంటిది తక్షణం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రైతాంగాన్ని ఆదుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొన్ని చర్యలు చేపట్టినా అవి రైతుల దాకా రావాలన్నట్లయితే ఇలాంటి అఖిలపక్ష సమావేశం చాలా అవసరం అని చెప్పి మేము గట్టిగా భావిస్తున్నాం. దీన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వరదలు వచ్చి జనం అంతా వరదల్లో మునిగి తేలుతున్నారు. తిండి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. పంటలన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. దాని గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ మేము పెట్టింది. కానీ ఈరోజు విస్తారమైనటువంటి ప్రాంతాల్లో రైతులు నష్టపోయి కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. గవర్నమెంట్ చాలా నత్తనడకన నడుస్తుంది. ఎన్యూమరేషన్ ఇంకా ప్రారంభం కాలేదు. పోయిన సంవత్సరం నష్టపరిహారం ప్రజలకు అందలేదు. ఈ కారణం వల్ల దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నాతో పాటు సీతారాము పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకి వెళ్ళొచ్చాడు. మొత్తం మా నాయకులు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ పర్యటనలు చేశారు. రామాదేవి గారు గుంటూరు జిల్లాలో లంక భూములన్నింటిలో కూడా పర్యటన చేశారు. వారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పోలవరం ప్రాజెక్టు అది కాఫర్ డ్యాము నిర్మాణం అవుతుంది. దానివల్ల ఇప్పుడు కొత్తగా ఇంకా ఎక్కువ ముంపు వచ్చింది. 8 మండలాలు మొత్తం గత ఆగస్టు, సెప్టెంబరు, ఈ అక్టోబరు ఈ 3 నెలల్లో కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయినాయి. ఆ ప్రాంతాల్లో ప్రతి మిర్చి ఈ పంటలు పండుతాయి. ఎన్ని చాలా విలువైన పంటలు అన్నీ బాగా పూర్తిగా నష్టపోయి వారం రోజుల పాటు అసలు ప్రభుత్వం ఏమీ కూడా వాళ్ళకి సహాయం చేయని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఏదో కింద మీద పడి బతికారు తప్పితే ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహాయం లేదు. బాగా వైఫల్యం చెందింది. తర్వాత పూర్తిగా నీట మునిగిపోయిన ఆ 8 మండలాలు సమస్య ప్రభుత్వ వైఫల్యం ద్వారా వచ్చింది. ఎందుకంటే ఈ కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత ఎంత లెవెల్స్కి వాటర్ వస్తుంది, ఈ మండలాల్లో ఎన్ని గ్రామాలు మునిగిపోతాయనేది అంచనా లేకుండా మొత్తం ఒక వారం రోజుల పాటు వాళ్ళు జలమయం అయిపోయిన గ్రామాల్లో, కొండల గుట్టల మీద, అడవుల్లో ఉన్న పరిస్థితి అయింది. గత సంవత్సరం జరిగింది. దానికి ఏమీ సహాయం లేదు. ఇప్పుడు కూడా సహాయం ఏమీ లేదు. కనీస సహాయం కూడా వాళ్ళకి తాత్కాలిక సహాయం కూడా ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కేవలం ఈ గోదావరి నదే కాకుండా ఆ 2 జిల్లాల్లో ఇంటర్నల్గా అనేక ఏర్లు, చిన్న చిన్న నదులు కూడా ఉంటాయి. ఈ అన్నిటి వల్ల కూడా ఈ రోజున చాలా పెద్ద ఎత్తున వరి పంట నష్టపోయారు వాళ్ళు. అదే రకం మిర్చి పంట, ప్రత్తి పంట, ఇవన్నీ పంటలు కూడా బాగా, అలాగే మన కాయగూరలు, ఆకుకూరలు ఈ పంటలు కూడా బాగా పెద్ద ఎత్తున నష్టపోయారు. పశ్చిమ గోదావరిలోనే ప్రత్యేకంగా 1,50,000 ఎకరాలు ఇప్పుడు ఈ 2-3 నెలల్లో జరిగిందనుకుంది. ఇంకా ఆక్వా కూడా అంటే చేపలు, రొయ్యల చెరువులు కూడా బాగా డ్యామేజ్ అయినాయి. ఇవి కూడా ఏంటంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ
ఈ వరద నివారణ కోసం సంబంధించిన ఈ ఏర్లు, వీటికి ఆనకట్లు, వంతెనలు, రివెట్మెంట్ కట్టడం, ఇవన్నీ ఎప్పుడో చెప్పారు. పథకాలు అయితే ఉన్నాయి. ఆ పథకాలు ఇప్పటివరకు గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. దానివల్ల ఏంటంటే ఏటేటా ఈ మొదటి పంట ఏదైతే ఉంది ఖరీఫ్ పంట, ఈ ఖరీఫ్ పంటలో మామూలుగా కాదు వేల కోట్ల రూపాయలు మనం నష్టపోతున్నాం. రైతాంగం వాళ్ళకి ఏ రకమైన సహకారం కూడా లేదు. ఇప్పుడు చెప్తుంది రైతులు అడుగుతుందంటే చాలా న్యాయమైంది. మా వరి పంటకి ఇప్పటికే మేము పంటకు వచ్చే టైం వచ్చింది, 25,000 రూపాయలు మేము పెట్టుబడి పెట్టాం. కనీసం ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని ఇస్తే రెండో పంట ఏదైనా బతుకుతామని చెప్పి అందుకు సబ్సిడీ ఇవ్వాలి ఇమీడియట్గా. ఇప్పుడున్న రుణాలు మొత్తం బాధిత రైతాంగంతా రుణాలు మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మూడవది శాశ్వతంగా ఈ పథకాలని అమలు జరపాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు అనేక గ్రామాల్లో, పట్టణాల్లో కూడా లో లయింగ్ ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోయినాయి. పేదవాళ్ళ ఇళ్లలు, కొన్ని లో లయింగ్ ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోయినాయి. ఆ మునిగిపోయినాయి కొన్ని శాశ్వతంగా ఇళ్ళు కూలిపోయినాయి. అందుకు ప్రభుత్వం కూడా తక్షణంగా వాళ్ళందరికీ సహాయం, కనీస అవసరాలు, ఈ సరుకులు ఇవ్వాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, శాశ్వత గృహ నిర్మాణం ఏర్పాటు కూడా చేయాలి. ఈ విషయాల మీద వెంటనే ప్రభుత్వం స్పందించాలని మేము కోరుకుంటున్నాం. మిత్రులందరికీ నమస్కారం. రేపల్లె పాత తాలూకాలో ఉన్నటువంటి భట్టిప్రోలు, కొల్లూరు, కొల్లిపర మండలాల్లో ప్రధానంగా ప్రజానీకం జీవనం యావత్తూ కూడా లంక భూముల మీదే ఆధారపడి ఉంది. ప్రభుత్వం యొక్క మిస్మేనేజ్మెంట్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రమాద హెచ్చరికల్ని కానీ, అలాగే హైదరాబాదు, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షపాతం అంతా కూడా ప్రకాశం బ్యారేజీ దగ్గరికి చేరుతుంది. ఈ కురిసిన వర్షం ఎంత, వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఎంత, ఏ టైంకి వస్తుంది, ఏ టైం ఎంత వదిలిపెట్టాలి, ఎక్కడికి ఎంత వస్తుంది అనేటటువంటి వివరాలు గతంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చేది ప్రజల దృష్టికి. ఈసారి అధికార యంత్రాంగం అలాంటి జాగ్రత్త చర్యలు ఏమీ చేపట్టలేదు. అలాగే వరదొచ్చినప్పుడు తక్షణం నదిలో కలిసేటటువంటి ప్రాంతాలని కూడా ఆక్రమణలకు గురవడం లేదు. మిస్మేనేజ్మెంట్ మూలంగా ఈరోజు నెల రోజుల పాటు నీళ్లు కూడా తీసే పరిస్థితి లేదు. కాబట్టి రైతాంగం యావత్తు ఇవాళ తక్షణం సహాయం చేయడం, అలాగే కౌలు రైతుల గుర్తింపు కూడా ఈ సంవత్సరం ఈ క్రాప్ అని చెప్తున్నారు. ఏ రకంగా కూడా కౌలు రైతుల గుర్తింపు జరగలేదు. కౌలు రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు పాల్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే. కాబట్టి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని రైతాంగాన్ని ఆదుకునేదానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కూలీలు కూడా పని లేని పరిస్థితుల్లో ఏదో ఉప్పు, పప్పు, బెల్లం ఇచ్చి ఈరోజు కూరగాయలు 1 కేజీ ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పేసి మేము భావించడం లేదు. కనీసం ఒక నెల రోజుల పాటు గ్రాసం వాళ్ళకు ఒక 10,000 రూపాయలు నష్టపరిహారం వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి ప్రకటించాలని చెప్పేసి కూడా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.